బీజేపీలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య రాజకీయ వైరుధ్యం అంతులేని కథలా సాగుతోంది. అధ్యక్షుడిగా బండి సంజయ్ గద్దె దిగిన నాటి నుంచి వీరి కలహాల కాపురం రోజురోజుకు ముదురుతోంది తప్ప తగ్గడం లేదు. తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ కొత్త చిచ్చు రాజుకుంది. ఇద్దరు నేతలు ఒకే జిల్లా, ఒకే కండువా కింద ఉన్న ఒకే గడ్డపై పట్టు కోసం ఏండ్లుగా పోరు సలుపుతున్నారు. అయితే అది ఆధిపత్య యుద్ధమా లేక అస్తిత్వ పోరాటమా? అసలు తెలంగాణ కమలదళంలో ఏం జరుగుతోంది? వాచ్ దిస్ ఓటీఆర్. ఆరని చిచ్చుల బండి ఈటల ఎపిసోడ్. మున్సిపల్ ఎన్నికల వేళ మళ్లీ పంచాయతీ షురు. హుజూరాబాద్ గడ్డపై పట్టు కోసం ఒకరు, ఉనికి కోసం మరొకరు. తాజాగా ఫ్లెక్సీ వార్. మా నేతకు చోటేదని ఈటల వర్గం గరం. అధిష్టానానికి తలనొప్పిగా జగడం. ఇదంతా బీసీ సీఎం సీటు కోసమేనా? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుని ఓవైపు కరపత్రాలు, ఛార్జ్ షీట్లు, అగ్రనేతలతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర నేతలేమో ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుండడం పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైందట. ముఖ్యంగా బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుగా మారుతున్న కరీంనగర్ జిల్లాలో ఆధిపత్యం, అస్తిత్వం కోసం ఇద్దరు కీలక నేతల మధ్య అంతర్గత పోరు మరోసారి రాజుకుందట. బీజేపీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న బీసీ నేతలు ఇద్దరు కూడా ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నారు. ఒకరేమో హిందుత్వ ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గా, మరొకరేమో 30 ఏళ్ల పోరాట చరిత్ర తెలంగాణ ఉద్యమకారుడు, ఆత్మ గౌరవ ప్రతీక, సౌమ్యుడిగా పేరున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ఇద్దరిలో ఎవరి ప్రత్యేకతలు వారికున్నాయి. అయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారనడం పేరుకే. అసలు విషయం హుజూరాబాద్ గడ్డపై పట్టు నిలుపుకునేందుకు ఇద్దరి మధ్య ఆధిపత్య, అస్తిత్వ పోరాటం జరుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. హుజూరాబాద్ అనేది గత 25 ఏళ్లుగా ఈటెల రాజేందర్ అడ్డాగా ఇప్పటి వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ అడ్డాపై సొంత పార్టీ ఎంపీ బండి సంజయ్ కన్ను పడిందనే చర్చ జరుగుతోందట. ఎందుకంటే అది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. అంటే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత పార్లమెంట్ నియోజకవర్గం. దీంతో ఇక్కడ అసలు ట్విస్ట్ మొదలైందట. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో సైతం బండి సంజయ్ తీరు సరిగ్గా లేదంటూ బహిరంగంగానే విమర్శిస్తూ ఈటెల వర్గం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు మళ్లీ మున్సిపల్ ఎన్నికల వేళ ఫ్లెక్సీల్లో ఈటెల రాజేందర్ ఫోటోలు లేకపోవడంతో అసలు యుద్ధం మొదలైందట. ఎన్నో ఏళ్లుగా హుజూరాబాద్ లో ఎమ్మెల్యేగా పనిచేసిన ఈటెల ఫోటో లేకపోవడంతోనే ఆయన వర్గం తీవ్ర స్థాయిలో బండిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారట. వెంటనే దానికి బండి వర్గం కౌంటర్ ఇవ్వడంతో మళ్లీ ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరిందనే టాక్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఇటీవలే ఈటెల అసంతృప్తితో మాట్లాడుతూ పార్టీలో గ్రూప్ వార్ బువ్వ పెట్టదు, కొత్త వారిని కాకులు గద్దల్లాగా పొడవద్దంటూ ఈటెల అనడంతో అప్పట్లో పార్టీలో పెద్ద దుమారమే రేపింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఫ్లెక్సీ వివాదంలో ఎవరి వాదన వారిది. ముఖ్యంగా ఎంపీగా తన నియోజకవర్గంలో ప్రతిదీ తన కన్నుసన్నల్లోనే జరగాలనే పట్టుదలతో బండి సంజయ్ ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానికంగా ఎన్నో ఏండ్లుగా పనిచేసిన చోట కనీసం ప్రచార ఫ్లెక్సీల్లో తన ఫోటో లేకపోవడంపై అసంతృప్తి ఉండటమే కాకుండా తాను బీజేపీలోకి వచ్చింది ఆత్మ గౌరవం కోసం, కానీ ఇక్కడ కూడా ఫోటోల కోసం ఫైట్ చేయాలా అని ఈటెల జట్టు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఈటెల రాజేందర్ అనుచరులు సైతం ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లపై ఈటెల ఫోటో వేయలేని పరిస్థితి ఏర్పడిందంటూ లబోదిబోమంటున్నారట. ఈ ఆధిపత్య పోరుతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల ఉనికి, అస్తిత్వంపై ఆందోళన నెలకొందనే చర్చ లేకపోలేదు. బండి ఈటెల మధ్య ఆధిపత్య పోరు కారణంగా తెలంగాణ బీజేపీ సారథి రామచంద్రరావు నలిగిపోతున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిందట. ఈ వివాదాలకు దూరంగా ఉండి వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై ఫోకస్ చేయమని ఈటెల రాజేందర్ కు రామచంద్ర సలహా ఇస్తున్నారట. కానీ హుజూరాబాద్ తో తనకున్న 25 ఏళ్ల అనుబంధం తెంచుకోవాలా అని తిరిగి ప్రశ్నిస్తున్నారట ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ బీజేపీకి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నేతల తీరు తలనొప్పిగా మారిందట. ఇద్దరూ సమకాలికులే, ఎవరికి ఎవరు తగ్గేదే లేదనే ధోరణిలో పోతున్నారట. ఇది కేవలం ఫోటోల గొడవ కాదు, ఆధిపత్య ధోరణితో ఆరని చిచ్చుగా మారిందట. గత ఎన్నికల్లో బీసీని సీఎం చేస్తామన్న అధిష్టాన హామీయే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు ఆర్జ్యం పోసిందనే చర్చ లేకపోలేదట. పార్టీలో బలమైన బీసీ నేతలు బండి సంజయ్, ఈటెల ఇద్దరే కాబట్టి ఉద్యమకారుడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెలకు అన్ని వర్గాల్లో ఆదరణ పెరుగుతుండటంతోనే భవిష్యత్తులో తనకు సీఎంగా అవకాశం వస్తే ఈటెల ఎక్కడ అడ్డంకిగా మారుతాడనే ఉద్దేశంతోనే బండి సంజయ్ ఈ విధంగా ఈటెలను పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారని ఈటెల వర్గం తీవ్ర స్థాయిలో ఆరోపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలను కమలం అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. కానీ నేతలేమో ఆధిపత్య పోరులో బిజీగా గడుపుతున్నారు.
అంటున్నారు. మరి అధిష్టానం జోక్యం చేసుకుంటుందా లేక వెయిట్ అండ్ సీ అంటోందా? నేతల మధ్య వర్గపోరుతో క్షేత్రస్థాయిలో క్యాడర్ అయోమయంలో ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈటల పట్టు వదలని విక్రమార్కుడిలా హుజూరాబాద్ ను పట్టుకొని కూర్చుంటారా లేక బండి తన ఎంపీ పవర్ చూపిస్తారా అన్నది వేచి చూడాల్సిందే.